చెట్ట పుట్టేవరు ఇంత అందంగా అచ్చం పవన్ కళ్యాణ్లో ఉన్నావు. మీరు అంత ఫీల్ అవ్వాల్సిన పని లేదులే, అది పవన్ కళ్యాణ్ ఫోటోనే, అద్దం వెనక వైపు ఉంది. ఇన్నాళ్ళు మన అందం వెనుకున్న రహస్యం ఇదే. మీకోసం సున్నుండలు చేశాను, తినండి. ఈ సున్నుండలా రాళ్ళలో ఉన్నాయి, తింటే పళ్ళు ఊడిపోతాయి. నేను తిన్నాను. తినకపోతే పళ్ళు రాలిపోతాయి. వద్దులే, ఇటు పెళ్ళం కొడితే పళ్ళుడు అని చెప్పుకోవడం చాలా బాగోదు. అది సర్లే కానీ బాగా ఆకలిగా ఉంది, త్వరగా వంట చేయి. అయ్యో నాకు తలనొప్పిగా ఉందండి. అవునా, వంట పని అయ్యాక నేను షాపింగ్కి తీసుకెళ్దాం అనుకున్నానే. సర్లే, నువ్వు రెస్ట్ తీసుకో. అబ్బే నేను తమాషా కన్నానండి, అసలు నాకు తలనొప్పే లేదు. నేను తమాషా కన్నానే, షాపింగ్ లేదేం లేదు. నోరు మూసుకుని లేచి వంట చేయి. ఏంటి కామెడీనా? ముందు కూరగాయలు కట్ చేయండి. నేనెందుకు కట్ చేస్తానే, నేను మగాడినే. మగాళ్ళు అయితే చేతులు లేవా, కట్ చేయలేవా? చేస్తా, ఎందుకు చేయను? ₹1 కట్టం తీసుకొచ్చావు, ఏమైనా చేస్తా. అది అలా రండి దారిలోకి. అవునండి, ఏంటి మధ్యన రాత్రులు నిద్రలో తెక్కాలరుస్తున్నారు? మరి పగలు నాకు మాట్లాడే అవకాశం ఇస్తే కదా. బావురు కప్పు నోరేసుకుని నువ్వు మాట్లాడిన జంగురు బిల్ చెవులేసుకుని నేను అనాల్సి వస్తుంది. పగలు మాట్లాడలేకపోయిన మాట్లాడిన రాత్రి నిద్రలో కలరిస్తూ సాటిస్ఫై అవుతున్నా. పోరా, చేదైపోయింది బాబో, చేదైపోయింది బాబో. తెగిందా? పెళ్ళం మీద నిన్ను అబ్బండాలు వేస్తే అలాగే ఉంటుంది, మరి అనుభవించండి. కొంచెం సైకో బాగుందానా, ఇప్పుడు శాపనార్థాలు పెడతావంటే ముందే చెరుకు కట్ చేసి కట్టవే. చీర కట్ చేయాలా? పొరపాటు కూడా ఆలోచన రానివ్వండి. ఇది అసలే డిజైనర్ పీసు, చాలా కాస్ట్లీ శారీ. చీర కావాలంటే కూడా కొనిస్తాను, ముందు కట్ చేసి కట్టవే. బ్లడ్ వచ్చేస్తుంది. నేను కట్ చేయను. నేను నీతో ఈ పోరు పడలేనే బాబు. ముందు వంట పనికి పని మనిషిని పెట్టు. అమ్మగారు, మీరు 2,000 ఇచ్చారనుకోండి, ఇంటి పని అంతా చేస్తాను. 2,500 ఇచ్చారనుకోండి, పక్కింటి వాళ్ళు కబుర్లు చెప్తాను. మీరు పెద్ద మనసు చేసుకుని 3,000 ఇచ్చారనుకోండి, ఖాళీలో ఇల్లు పరిస్థితి చెప్పేస్తాను. అవేం వద్దులే కానీ 5,000 ఇస్తాను. ఇంటి పని చేసుకుని మీ అమ్మగారు చెప్పే ఆలోచన చాలు. అట్టాగేనయ్యా. అమ్మగారు, ఆఖరిగా నాది ఒక కండిషన్. ఏంటిది? అయ్యగారికి పిల్లలు పుట్టుకుని ఆపరేషన్ చేయిస్తేనే నేను పనిలో చేరతాను. అసలే వచ్చిన కాడి నుంచి అదో రకంగా చూస్తున్నారు నా వంక. అమ్మో, నీ అమ్మ కొడుకు మాట నేను ఎప్పుడు చూసానే. ఇక భయమే అవసరం లేదులే, ఆయన ఇప్పుడు దాకా నన్నేం చేయలేదు, ఇక నిన్నేం చేస్తాడు. నువ్వు హ్యాపీగా వచ్చి పని చేసుకునేళ్ళు. వసే సిగ్గు లేకుండా దానికి అలా చెప్పావంటే అది ఇప్పుడు ఈ మాట కళ్ళి మొత్తం చెప్పుద్ది. ఏమీ చేయనందు మీకుండాలి సిగ్గు, నాకెందుకు? అమ్మో, దీని టార్చర్ భరించలేండి బాబు, అర్జెంటుగా మందేసేయాలి. వదుర్రా సోదరా, పెళ్ళంటే ఎన్నెన్నూర్రా వెళ్ళమంటారా. ఆగర్రా, బదర్రా, నువ్వు వెళ్ళి గొత్తలో పడద్దురా. ఏంటి తాగొచ్చారా? మరి నేను తాగకపోతే వచ్చే దీపావళి రాకెట్లు కాల్చడానికి శేష మీ బాబిస్తాడా? శేష కోసం మంత అవుతుందని సమర్థించుకుంటున్నారా? అయినా పెళ్లికి ముందు మీకు తాగుడు అలవాటు లేదని చెప్పారు. నిజమేనా? పెళ్లికి ముందు నాకు తాగుడు అలవాటు ఎక్కడిది? పెళ్లికి ముందు స్వాతిమత్యంలో కమలాసంలా సువ్వే శుభాలమ్మ సీతాలమ్మ అన్న అమ్మాయికి గంతులు వేసిన. పెళ్లి తర్వాత నీ టార్చర్ భరించలేక సాగర సంగమంలో కమలాసంలా తాకిట తదిమి తందాన హృదయాల గతుల జతల కిల్లాన్న అని తాగి చిందులు వేస్తున్నా. ఒక్క నిమిషం ఉండు. ఏంటి మన మ్యారేజ్ సర్టిఫికేట్ అంక చూస్తున్నారు? ఏం లేదు, దీంట్లో మన మ్యారేజ్ అయిన డేట్ రాశారు. అంటే అది మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కదా, అలాగే ఎక్స్పైరీ డేట్ కూడా ఏమైనా రాశారేమో. అప్పటి నుంచి బతికిపోవచ్చు అనుకున్నాను, రాసినట్లేదు దరిద్రుడు. చేసింది చాలు, వెళ్ళి పడుకోండి. ఓకే.